హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతులేని అన్వేషణ. అండ్ ఈరోజు మీరు చూస్తూ ఉండే వీడియో అయితే డే ఇన్ మై లైఫ్ అనమాట. అండ్ బిజీ డే అని చెప్పుకోవచ్చు. వీకెండ్ అండ్ వీక్ డేస్లో అయితే ఇంటికి వచ్చినా కూడా ఫుల్ బిజీ ఉండే అనమాట. అసలు నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేకపోయినాయి కొన్ని డేస్. అండ్ ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు బిజీగా ఉంటుందన్నమాట. కొన్ని వర్క్స్ అక్కడ చేయలేనివి ఇక్కడ కంప్లీట్ చేసుకుంటా అంటాం కదా, అందుకోసమే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, అండ్ బంధువులు ఇంటికి వస్తున్నారు. అండ్ మొత్తం బిజీగా ఉందన్నమాట. కొంచెం షాపింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే నేను, అమ్మ, మా నాన్న అందరూ అయితే బయలుదేరిపోయినాం అనమాట. అండ్ ఎప్పుడు అయినా కూడా ఎంతమంది కౌంట్ చేస్తారో చెప్పండి ట్రైన్ ఇట్లా పోతా అంటే. నేను మోస్ట్లీ ట్రై చేస్తా, కరెక్ట్గా కౌంట్ చేస్తానో లేదో అని డౌట్ ఉంటుందన్నమాట. కౌంట్ అయితే కంపల్సరీ చేస్తా అనమాట. అండ్ మీరు ఎంతమంది కౌంట్ చేస్తారో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వచ్చినాం అనమాట. ఫస్ట్ హాస్పిటల్ పని కంప్లీట్ చేసుకోవాలి. మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట. మా అమ్మకి హాస్పిటల్కి పిలుచుకొని వచ్చినాం. అండ్ హాస్పిటల్కి చూపించుకునేకి మా అమ్మ, మా నాన్న ఇద్దరు లోపల పోయినారు. మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ కొంచెం సిక్ ఫీల్ ఈ మధ్య ఎట్లయిపోయిందంటే, నేను సిక్ ఫీల్ అయినా ఏం పెద్ద అంటే భయం లేకుండా ఉన్నానమాట. వాళ్ళు కొంచెం సిక్ ఫీల్ అయితే కొంచెం భయం అవుతుంటుంది కదా, అట్లా. అండ్ లోపలికైతే పోయినారు. మనమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు విషయానికి వస్తే, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండ్ బాగానే ఉందన్నమాట. అందుకే రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. డాక్టర్ అయితే ఓకే చెప్పేస్తాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏమేం చేయాలా ఈరోజు, అండ్ ఫుల్ డే అంతా టౌన్లోనే ఉంటాం అనమాట. అండ్ లంచ్ కూడా ఇక్కడే. అండ్ మా పిన్ని కూడా వస్తుంది, తన్నే రిసీవ్ చేసుకోవాలా. నెక్స్ట్ అయితే మేము షాపింగ్ వచ్చేసిన. అండ్ ఇంటి కోసం కూడా కొన్ని తీసుకోవాల్సి ఉందన్నమాట. డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్ అవి తీసుకోవాలా. అండ్ మ్యాట్స్ అయితే చూస్తున్నాము. ఈ షాప్లో ఏం పెద్దగా నచ్చలే అనమాట. చాలా చూసాం కానీ కాస్ట్లీ ఉన్నాయి, కానీ ఏం పెద్దగా అంత అనిపిస్తూ ఉండలేదు. అందుకోసమే లైట్ తీసుకుందాం అనిపించింది. మా అమ్మ అయితే చూద్దాంలే ఇంకా ఇది ఒక షాప్లోనే మ్యాట్స్ అనేసి అనింది. కానీ నాకే మా నాన్నకు అస్సలు నచ్చలేదు అనమాట. అండ్ డోర్ కర్టన్స్ కూడా చూసినాం. నాకైతే ఇక్కడ డోర్ కర్టన్స్ బాగా నచ్చినాయి. కాకోకుండా మా ఇంట్లో అసలు వద్దు ఇట్లాంటి కర్టన్స్, మన ఇంట్లో వేయరు అన్నారనమాట. అండ్ మీకు చూపిస్తా కర్టన్స్ ఎట్లనే అని. అండ్ డోర్ మ్యాట్స్ అయితే నిజంగా అంటే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ డోర్ మ్యాట్స్తో పాటు ఇంకా కొన్ని షాపింగ్ కూడా చేసినామన్నమాట. ఆ థింగ్స్ అని అయితే లాస్ట్లో చూపిస్తా మీకు. అండ్ మీకు డోర్ కర్టన్స్ చెప్పినా కదా, ఈ పింక్ కలర్ నాకు మస్తు నచ్చింది, ఇది తీసుకుందాం అంటే మా నాన్న వద్దు, ఇంత ఫ్యాన్సీవి ఉండవు ఇంట్లో అనేసి అన్నారనమాట. అందుకే మనం లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడైనా మనం కొందాం అనమాట. చూడండి మంచి ఫ్యాన్సీగా ఉంది కదా, అసలు నిజంగా బాగుంది అనిపించింది. కాకుంటే వాళ్ళు ఏం తీసుకోవాలి, లైట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే నా షాపింగ్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్లీ నా షాపింగ్ ప్లానింగే లేదు. నేనైతే ఏం తీసుకోవద్దు అనుకున్నా. నాతో ఒక 3-4 కొత్త డ్రెస్సులు ఉన్నాయన్నమాట. అందుకే వద్దన్నారు. అండ్ 3-4 డ్రెస్సులకి టాప్స్ అవన్నీ అంటే లెగ్గిన్స్ అవన్నీ తీసుకునేకైతే వచ్చిన. అండ్ మా పిన్ని వచ్చేసింది అనమాట. మా పిన్నిని రిసీవ్ చేసుకుంటా అని వీడియో తీస్తా అంటే, నన్ను వీడియో తీస్తారావా అనింది. అవును అని చెప్పేసి తనకి అంటే మాట్లాడితే ఆ కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. అండ్ మా నాన్న కూడా, అండ్ మా పిన్నిని కూడా పిలుచుకొని వచ్చేసినాం మేము షాపింగ్కి. అండ్ మధ్యలో మా నాన్న కూడా కలుపుకున్నాం అనమాట. అండ్ మా నాన్న వేరే పని పైన బయటికి పోయి ఉంటే మళ్ళీ తనైతే మా దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు నా షాపింగ్ అయిపోయింది కదా, మా చెల్లెల షాపింగ్ అనమాట. మా చెల్లెల షాపింగ్ అయితే తను యాక్చువల్గా నేను వస్తాననింది స్కూల్కి పోకోకుండా. అండ్ మేమైతే ఇంకా తను వద్దులే అని చెప్పేసి మేమే చేస్తాం నీ షాపింగ్ కూడా అని చెప్పేసి తన షాపింగ్ ఇప్పుడు జరుగుతుందనమాట. ఫ్రాక్స్ అయితే చూస్తున్నామన్నమాట ఇక్కడ. అండ్ ఫ్రాక్స్ ఈ మధ్య నాకైతే ఎందుకో ఆన్లైన్లోనే బాగా అనిపిస్తున్నాయి. ఆఫ్లైన్లో ఎందుకో నాకు ఫ్రాక్స్ ఏం అంతగా నచ్చడం లేదనమాట. ఇంకా తనకైతే ఫ్రాక్సే బాగుంటాయి, కొంచెం ట్రెండీగా ఉండే ఫ్యాన్సీ ఫ్రాక్స్ తీసుకుందాం అనిపించింది నాకు. కాకోకుంటే ఈ షాప్లో చూపిస్తా ఉండేది 1-2 మోడల్స్ చూపిస్తున్నారు. అండ్ ఈ ఫ్రాక్ ఉంది కదా, మా అమ్మ చేతిలో ఉండే ఫ్రాక్ అయితే బాగానే ఉండే. కాకుండా వాళ్ళు వేరే దగ్గరకు పోయి షాపింగ్ చేయడానికి పోయినారు మా అమ్మ, మా పిన్ని. ఆ షాప్లో అయితే తీసుకోలే. అండ్ నెక్స్ట్ నేను, మా నాన్న మ్యాట్స్ తీసుకుంటే పోయినాం అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మేము మ్యాట్స్ కూడా తీసేసుకున్నాం. అండ్ మీకు లాస్ట్లో చూపిస్తా షాపింగ్ ఏమేమి చేసామో అనేసి అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ అయిపోయింది, మా ఇద్దరిది అయిపోయింది అనమాట. ఇంకా మా నాన్న నన్ను, మా అమ్మ
మా పిన్ని గోల్డ్ షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వదిలినికి పిలుచుకొని పోతున్నాడు అనమాట. అండ్ మధ్య మధ్యలో థింగ్స్ అక్కడ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట. వాళ్ళు అటు సైడ్ వెళ్తున్నారు, మేము ఇటు సైడ్ వచ్చేసినాం అట్లా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గోల్డ్ షాపింగ్ జరుగుతుంది. ఎవరికని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే కామెంట్ చేసేయండి. నేను మీకు ఇంకా ఫ్యూ సెకండ్స్లో చెప్పేస్తా యాక్చువల్గా, కాకుంటే మీకు ఇప్పుడైతే కామెంట్ చేసేయండి ఈ మూమెంట్లో. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ గోల్డ్ షాపింగ్ యాక్చువల్లీ మేము అనుకోనిచ్చిండేది ఒకటి, కానీ ఇక్కడ అయ్యిండేది ఒకటి అనమాట. అది ఏమైంది ఏంటి అనేది కూడా చెప్తా. అండ్ ఇక్కడైతే మా పిన్నికి గోల్డ్ షాపింగ్ చేస్తున్నాం అనమాట. మేము తీసుకోవడం లేదు, తన గోల్డ్ ఏదో పాతది ఉంటే అది వేసి మేము కొత్తది తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూస్తున్నాం. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ తర్వాత మేము ఇయర్ రింగ్స్ ఏ తీసుకున్నాం కూడా చూపిస్తా. ఇయర్ రింగ్స్ అయితే మంచిగా అనిపించినాయి. మా పిన్నికి చిన్న అంటే బుట్ట ఇయర్ రింగ్స్ తనతో లేవన్నమాట, అవి తీసుకుంటా నేను అనింది. సరే అని చెప్పేసి ఇంకా మేము తనైతే చిన్నది ఇది ఏమంటారు పెండెంట్ తీసుకుందామని వచ్చిందనమాట. యాక్చువల్గా ఆ పెండెంట్ పోయేసి ఇయర్ రింగ్స్ అయినాయి. ఇయర్ రింగ్స్ అయితే తనకు బాగా నచ్చినాయి అనమాట. అండ్ తను తెచ్చిండే గోల్డ్ అంటే మనం ఎప్పుడూ పాత గోల్డ్ని సేవ్ చేసుకోవడం చాలా మంచిది అంటారు కదా. తను ఎప్పటి నుంచో సేవ్ చేసిండే గోల్డ్ చాలా యూజ్ అయిందనమాట. ఇప్పుడైతే ₹1 కూడా పే చేయకోకుండా అయితే గోల్డ్ తీసుకుంది. ఇదంతా ఇంకా కూడా ఇచ్చినాంలేండి, అంత కొంచెంకి గోల్డ్ కమ్మలు అయితే ఏం రావు కదా. అండ్ ఆ తర్వాత అండ్ ₹1 కూడా పే చేయలేదు. నిజంగా నాకు షాక్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా మాకు రిటర్న్ ఇచ్చినారు. మీకు మేము ఇంకా కొన్ని కొన్నాం గోల్డ్లో, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే కమ్మలు అయితే సెట్ అయినాయి అనమాట. ఇప్పటికైతే ఈ ఇయర్ రింగ్సే అనమాట తీసుకోండేది మా పిన్నికి అయితే. ఎట్లున్నాయో చెప్పండి, బాగున్నాయి కదా, నాకైతే నచ్చినాయి అనమాట. అండ్ మీకు ఇయర్ రింగ్స్ అయిపోయినాయి అంటే షాపింగ్ అయిపోయినట్టు అనిపించింది కదా. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్ గోల్డ్ కొండం. అండ్ ఇది కూడా గోల్డే అనుకోండి. అండ్ కొంచెం పెద్దగా మా అమ్మ అడిగింది జస్ట్ మాట వరుసకి ఇట్లాంటివి ఉన్నాయా ఈ మోడల్స్ దండలు అంటే ఉన్నాయని చెప్పేసినాడు అనమాట అంకుల్. అప్పుడు ఎగ్జైట్మెంట్తో తీస్తాన్నాడు. మామూలుగా అయితే మేము గోల్డ్ షాప్ ఈ షాప్లోకి ఎప్పుడు పోతుంట అడుగుతూనే లేదమ్మా మేము లంచ్ పోవాలా అంటే లేదు మా పిన్ని చాలా దూరం నుంచి వచ్చింది, ఈ షాప్లో అయితే బాగుంటుందని. మాకు నమ్మకమైన షాప్ అనమాట. ఆ షాప్లో తీసుకుంటున్నాం. ఇంకా మా అమ్మ అడిగిందనమాట ఇంకా ఆ కమ్మలొట్టే తీసేసుకొని వెళ్ళిపోతామంటే సర్లేని మాట వరుసగా అడిగితే అంకుల్ ఎగ్జైట్మెంట్లో చూపిస్తున్నాడు అనమాట. మా వాళ్ళు ఇంకా వద్దులే అన్నట్టు కూడా అంకుల్ మమ్మల్ని ఇంకా ఒప్పించి ఒక దండ అయితే కొనిపించినాడు. ఇది ఇప్పుడు ట్రెండ్ అంట, నాకు తెలీదు. మా ఊర్లో చాలామంది వేసుకున్నారు, బయట కూడా చాలామంది వేసుకుంటున్నారంట. నాకైతే అంత ఎగ్జైటింగ్ ఏం అనిపించలే. కాకుంటే మా అమ్మ అయితే అనిందనమాట ఇప్పుడు అందరూ దండలు వేసుకుంటున్నారు, ఇవి బాగున్నాయి అనింది. సరే అని చెప్పేసి మా వాళ్ళు తీసుకున్నారు దీంట్లో కూడా. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ విషయానికి వచ్చేద్దాం. లంచ్ అయితే ఆల్మోస్ట్ 3:34 అయిపోయింది అనమాట మేము తినే కల్లా. అండ్ దోశ అయితే తీసుకున్నాం, దోశ విత్ కర్రీ అండ్ రైస్. అండ్ నెక్స్ట్ అయితే దోశ తినిన తర్వాత మళ్ళీ షాపింగ్ వచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే ఎందుకు వచ్చినామంటే మా అమ్మకు ఒక చిన్న అంటే ఇంట్లోనే మా అమ్మ చీరలు అమ్ముతూ ఉంటుందన్నమాట. అందుకోసమే ఆ షాపింగ్ కూడా చేస్తున్నాం. పండగ వస్తుంది, ఇంకా ఊర్లో మంచిగా పోతాయి అన్నట్టు తీసుకుంటాందనమాట చీరలు. ఈసారి మాత్రం మస్తు తీసుకుంది చీరలు. అండ్ బాగా నేను కూడా ఎతికిస్తాను అనమాట. అండ్ అంటే నా సెలెక్షన్ ఎట్లుంటుందంటే ఫ్యాన్సీగా ఉంటుంది. అందుకే మా అమ్మని చీర వద్దు వద్దు అడిగిందనమాట. అండ్ వాళ్ళకు మా అమ్మ త్వరగా పెట్టేసింది. ఇంకా తీసేసి చాలా మూటలు తీసుకున్నాము, ఒక 2 మూటలు ఏమో తీసుకున్నాం. అండ్ ఒక 40-50 శారీస్ ఏమో తీసుకోండొచ్చు అప్రాక్సిమేట్లీ నాకు. అండ్ ఇవే ఇంటికి వచ్చేసాము. ఇంకా మస్తు నేను ఇంక అక్కడ ఏం వీడియోలు తీయలేకున్నా, అంత జరిగిందనమాట డే మొత్తం. ఇన్ని చీరలు అయితే కొనుక్కున్నాం. మా అమ్మ కోసం అవైతే చూపిలేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ అయితే మేమేమేమి తీసుకొని వచ్చినామో అయితే కంపల్సరీ చూపిస్తా. అండ్ మా అమ్మకు మా బొటిక్ అంటారా ఏమంటారు దాన్ని, అందుకు తీసుకుంది మా అమ్మ షాప్ కోసం. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ డోర్ కర్టన్స్ తీసుకున్నాం. ఈ రెడ్ కలర్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే వైట్ తీసుకున్నాం. అండ్ డోర్స్ 2 డోర్స్ ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి ఇది నా సెలెక్షన్, అందుకోసమే. అండ్ కొంచెం కాస్ట్లీనే, ఒకటి అరౌండ్ 400-500 పడిండొచ్చు అనుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే మా చెల్లెలకి ఫ్రాక్ తీసుకున్నారు. అండ్ ఈ షాపింగ్లో నేను లేను. బాగుంది కదా ఫ్రాక్, నిజంగా అంటే తనకు కూడా నచ్చింది. అండ్ నేనైతే లెగ్గిన్స్ చున్నీస్ అవి తీసుకున్నా. నెక్స్ట్ అండ్ మీకు ఒక డ్రెస్ బ్లూ కలర్ చూపించిన కదా, అది కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తా ఏ మోడల్ అనేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసినాం.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా డ్రెస్ అనమాట. ఇదే మీరు షాప్లో చూసినారు కదా, ఆ డ్రెస్సే బ్లూ కలర్. నాకు నిజంగా తీసుకోవాలని ఆలోచన లేదు. రేట్ కుదిరింది 900. వాళ్ళు ఎంత ఒక 2000 ఏమో చెప్పినారు. మా అమ్మ 900 అడిగింది. నిజంగా అంటే బేరం కుదరదు, నేను వెళ్ళిపోతా అనుకున్నా. నిజంగా వాళ్ళు 900 కూడా ఇచ్చేసినారు. అందుకే తీసుకున్నాం అనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, వేసుకున్నప్పుడు కూడా ఇంకా మస్తు ఉండే అనమాట. బాగా సెట్ అయింది నాకు. అండ్ ఎప్పుడైనా గెట్ రెడీ విత్ మీ చేద్దాం ఈ డ్రెస్తో. అండ్ నెక్స్ట్ అయితే ఈ మ్యాట్స్ అనమాట. ఈ మ్యాట్స్ కొంచెం చాలానే తిరగాల్సి వచ్చింది. నిజంగా రాజదుర్గంలో మ్యాట్లు దొరకమనిపించింది నాకైతే. అండ్ మ్యాట్ల కోసం అయితే చాలా ఒక 4-5 షాపులు అయితే తిరిగినామన్నమాట. అంతే ఈ వీడియోకి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.